తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన అసలు సిసలైన లెజెండ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి మా ఈ చిత్రం అంకితం. హృదయ వికారం, ది బిగినింగ్. కథ, కథనం, విధానం, మాటలు, పాటలు డాక్టర్ బెటకారం. పాపా నేను దీపాల పిచ్చితో ఏదో రోజు కాల్చేసేటట్లు చంపేవే తగలేసి. ఆగండి, ఇంకా దిష్టి తీసేది ఉంది. అది కూడానా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆడవాళ్ళ దిష్టి, మగవాళ్ళ దిష్టి, అటుగా వాళ్ళ దిష్టి, ప్రసాద దిష్టి. సరే కానీ టైం అవుతుంది, నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసావు తొందరగా. అబ్బో ఏమండి, వరలక్ష్మి రథం వస్తుంది, అయితే కొంచెం బంగారం అదే కొంచెం కాసండి. 20 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నా, ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వస్తుంది, బంగారం కావాలి, కాసు కావాలి. కుదరదు, డబ్బులు లేవు, కొనను. సరేనా? ఇంక ఈ లెక్క నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేటట్టు లేవు. నాకు ఆఫీస్ అయిపోయి వెళ్ళిపోతున్నాను నేను. అయ్యో ఏమండి ఏమండి, అయ్యో పిచ్చి మహారాజు అక్కడ ఎంత కష్టపడుతున్నాడో ఏమో, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళాడు. నేనన్నా ప్యాక్ చేసి తీసుకొని ఇచ్చేస్తా. లోపలికి వచ్చేటప్పుడు నాక్ చేసి రావడం తెలీదా? తప్పైపోయింది మేడం, రేపటి నుంచి నాకు చేసి వస్తాను మేడం. టైం ఎంతండి? 9:15 మేడం. 9:15 మేడం. ఎన్ని గంటలకు రావాలి? 9 o'clock. నీకు నచ్చినప్పుడు రావడానికి నచ్చినప్పుడు అలాగే ఇదే అత్తారిలా. సారీ మేడం, రేపటి నుంచి తొందరగా వచ్చేస్తాను. నువ్వు వచ్చేంతవరకు ఇక్కడ బెడ్లో బెడ్ పనులు నేనే సర్దుకు చావాలి. ఇవాళ ఒక్క రోజుకే, రేపటి నుంచి నేనే చేసుకుంటాను. మీరు నా స్టెత్ను అది ఇస్తే కనుక నేను తీసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ డ్యూటీ అయిపోయింది, ఓకే? స్టెత్ ఇది కూడా తీసుకుంటా కొంచెం. వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు, ముతులమ్మ బాబుని బాబుని నేను వచ్చే పెడతా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకే? నేను చూసుకుంటా కదా, చూసుకో రెస్ట్ తీసుకోమ్మా. అమ్మాయ్యా, చచ్చిపోతున్నా. ఇంట్లో ఆ దీపాల పిచ్చిది, ఆఫీస్కి వస్తే ఏమో ఇక్కడ ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పిచ్చిది. నిజంగా ఎక్కడ లేని కష్టాలు నాకే వచ్చాయి. కానీ అర్జెంటుగా కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఇంతకీ నా డార్లింగ్ ఏది? డార్లింగే అమ్మని నిన్నని బుగ్గ నువ్వు కూడా జుట్టు నీ కురులో నీ
చచ్చిపోదాం ఎప్పుడు డిస్టర్బెన్స్ అస్సలు బాబా నిజంగా ఇదొకటి బ్రాంతిలో బొద్దింకలా సారి అడ్డొస్తూ ఉంటుంది డార్లింగ్ ఈ తలకాయ నొప్పి ఎట్లా అని వదిలించుకోవాలి మనం కానీ రెడ్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నావు ఎందుకు ఈ రెడ్ హ్యాండ్ కర్చీఫ్ చూస్తే రెడ్ కలర్ చూస్తే దాని పిచ్చి ఇంకా ముదిరిపోతుంది దాచిపెట్టి రెడ్ కలర్ ట్రిగ్గర్ కదా మర్చిపోయాను సారీ థ్యాంక్ యూ డార్లింగ్ రెడ్ కలర్ దానికే కాదు నాకు కూడా ట్రిగ్గరే ఓ ఫ్యామిలీ ఆడియన్స్ ఏమండి ఏమండి నో టెంపరేచర్ పల్స్ ఇస్ ఫైన్ టూ ఓకే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆఫీస్లో బిజీగా ఉంటా రావద్దని చెప్పా కదా ఎందుకు వచ్చావు ఏంటండి ఇందాక ఆవిడ చెయ్యి పట్టుకొని పేషెంట్ అంటే చెయ్యి పట్టుకోవాలి పల్స్ చూడద్దా పేషెంట్ లాగా లేదండి ఏంటి patient లాగా లేదు? కనబడుతుంటేను నర్స్ అయితే నర్సు కూడా జబ్బు వస్తుంది నర్సులు కూడా ఎందుకు వచ్చేస్తారు అది ఏం లేదండి బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా నాకు వద్దులే అయ్యో రామ ఒక్క నిమిషంలో ఎంత అపార్థం చేసుకున్నా కదా వెళ్ళిపోయిందా పిచ్చి సార్ ఏంటో డార్లింగ్ అందరూ వీళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఇంట్లో దీపం లాంటి పైలాంటి పెట్టుకుని నర్సుతో రొమాన్స్ ఏంటి అని అపార్థం ఏంటి అది అది గుడ్డి దీపం ఎప్పుడు డార్లింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ ఉందంతా నీకు మూడ్ లేదు అబ్బో క్యూటీ డార్లింగ్ నాకు తెలిసి నీకు బ్రేక్ఫాస్ట్ కాదు ఇది మనకి ఇష్టం ఉంటుంది చాక్లెట్ బంగారమా డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది కదా ఎందుకైనా మొన్ననే కదా బంగారం నెక్లెస్ తెచ్చారు ఇప్పుడు మళ్ళీ డైమండ్ నెక్లెస్ డార్లింగ్ నీలాంటి డైమండ్కి ఎంత ఇచ్చినా తక్కువే వేరే వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతానికి అక్షయ తృతీయకి చిన్న కాసులు కావాలని అడుగుతారు నీకు అక్కర్లేదు నీకు ఏ అకేషన్ లేకుండా ఇవ్వచ్చు మరో మహాభారత రాఖీగా భావించి ఈ దుర్మార్గుడి నుంచి నిన్ను నాతో మన ప్రపంచంలో నెక్లెస్ పోయింది తిండి లేదు రొమాన్స్ లేదు ఎందుకని ఈ జీవితం ఏదైనా చెయ్యి చేస్తా ఇట్లాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి మనం నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని దీనికి ఇచ్చి సెట్ చేసేస్తే మనకి ఎటువంటి అడ్లు ఉండవు ఈ పిచ్చిదాన్ని వాడు చేసుకుంటాడా వాడు పిచ్చోడే పిచ్చివాడా? అంటే పిచ్చోడు అంటే పిచ్చోడు కాదు ఒక రకమైన పిచ్చి 1940s ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసి ఆ హీరోలో స్టక్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ హీరో ట్రెండ్ నడుస్తుంటే వాడు ఇంకా సీనియర్ ఎన్టీఆర్ ఇదేదో డీటెయిల్స్ అన్ని సరిగ్గా చెప్పు వీళ్ళిద్దరిని కలిపేయడానికి నేను ప్లాన్ చేస్తాను సరే నువ్వే చూద్దు కానీ మొత్తం చెప్తా చూడు అగో పద Now watch me, nay, nay. Now watch me, where, watch me, nay, nay.
చిన్నమ్మా, ఏంటిరా పాట, ఏంటి ఆ నృత్యం? అర్థం పర్థం లేని మాటలతో అస్తవ్యస్తంగా స్వరాలు సమకూర్చి గెంతుతుంటే బురదలో కప్పగెంతినట్టు గెంతి దురదొస్తే గోక్కున్నట్టు ఏంటా భంగిమలు? సప్తస్వరాల తోటలో పదకుసుమాలతో ఓర్పుగా నేర్పుగా కూర్చిన పాటల ఆ పాటకి లయబద్ధంగా ఈ శరీరం పలికించేది కళ నృత్యం. ఈ భావితరాలకు మార్చాల్సింది, భావితరాలకు నేర్పించాల్సిన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని నువ్వు మీతనం ఇలా కళలా చేస్తుంటే నేను ఊరుకోలేను, చూస్తూ ఊరుకోలేను, మొత్తం మార్చేస్తాను. అమ్మ, నీకు నాట్యం నేను నేర్పిస్తాను. చెల్లమ్మ, చెల్లమ్మ, చెల్లమ్మ. స్నేహ, అన్నయ్య ఇంకా రావాలి కదా. ఎలా ఉంది నా పార్టీ డ్రెస్? బాగుందమ్మా, చాలా బాగుంది. సారీ అన్నయ్య, అది ఫ్రెండ్స్ పబ్లో పార్టీ అంటేను. పార్టీ అంటే మన పద్ధతులన్నీ పక్కన పెట్టేస్తామమ్మా. నీ ఇద్దరి కోసం హాఫ్ శారీస్ తీసుకొచ్చానమ్మా. ఆల్రెడీ సగం బట్టలతో ఉన్నావు కదమ్మా. ఈ హాఫ్ శారీతో పనిలేదమ్మా, పనిలేదు. సారీ అన్నయ్య. వద్దమ్మా, వద్దు. అయినా పార్టీ అంటే పబ్బుల్లో అర్ధనగ్నంగా గెంతడమేనా? ఏం పార్టీని గుళ్ళో చేసుకోలేమా? పబ్బుల్లో పుచ్చుకునే తీర్థం బదులు గుళ్ళో తీర్థం పుచ్చుకొని పిజ్జా బదులు ప్రసాదం తిని మన ఆనందాన్ని భగవంతుడితో పంచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా, ఎంతో సంతోషంగా ఉంటుంది. సరే అన్నయ్య, వేసుకుంటాను. నా బంగారు తల్లి కూడా అమ్మా. వచ్చే శ్రీరామనవమికి మీ ఇద్దరి చేత మన రాముల వారి గుళ్ళో కచేరీ పెట్టేస్తానమ్మా. శృతి శుద్ధంగా నువ్వు పాడుతుంటే, లయబద్ధంగా నువ్వు నృత్యం చేస్తుంటే ఈ అన్నయ్యకి చూడాలనుందమ్మా, చూడాలనుంది. అంటమ్మా, రెడీ అవ్వండి హాఫ్ శారీస్ తోటి గుడికి అభిషేకానికి వెళ్దామా. వీడి పెళ్ళి అయితే కానీ మనకి ప్రాబ్లమ్ సెట్ అయ్యేది. చూపించిన సంబంధం కుదిరితే చాలా బాగుంది. డాక్టర్ అవును, ఏంటి పాడు పడిపోయిన కోటకి తీసుకొచ్చావు? ఏం లేదు, మీ బ్లాక్ అండ్ వైట్ హీరో ఉన్నాడు కదా, వాడికి ఈ పిచ్చిదాన్ని సెట్ చేయడానికి ఇదే రైట్ ప్లేస్ అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే. ఇంతకీ
ఫ్రెండ్ వస్తున్నాడా? వస్తున్నాడు We should be on his way. హాయ్ చక్రవర్తి. హలో అన్న. నమస్తే నమస్తే. సరే కానీ ఈ ముసలాయన ఎవరు? ఎవరండి? ఇక్కడ వాచ్మెన్ అతను. ఎవరు? మేము తాత మహల్ చూడడానికి వచ్చాం. అవునా, రండి రండి, తప్పక రండి. ఈ మేసన్మతి సామ్రాజ్యపు గత వైభవ చిహ్నంగా ఇదొక్కటే మిగిలింది. చూపిస్తా మొత్తం చూపిస్తా. ఆ ఉత్తరం వైపున దక్షిణం గది మాత్రం చూపించండి. అమ్మా తప్పక చూడండి. అమ్మా అమ్మా, ఎవరది అక్కడ? ఎవరమ్మా? వచ్చావా తల్లి? తల్లి నువ్వేనా తల్లి? తల్లి నేటుగా నేను ఎదురు చూసింది నీకోసమే తల్లి. నువ్వేనా తల్లి? తల్లి తల్లి మిత్రవిందా నా పొంద ఎక్కడికి వెళ్ళినా ఈ పిచ్చి మంద. పెద్దవాడిని మీరు నక్కినారు. అదే పుట్టుకొచ్చా బాబు. రాయుడు, సరదాల పాపల రాయుడు. నువ్వు కూడా వచ్చావా నాయనా? నువ్వు కూడా వచ్చావా? ఈరోజే ఈ క్షణమే వచ్చావా? ఇన్ని రోజులుగా మీకోసమే ఎదురు చూస్తున్నా బాబు. బాబు ఏమైంది తాత? ఏం చెప్తున్నావు? ఈ రోజు నా ఆనందానికి అబద్ధులు లేవు. ఎప్పుడు చూడని రెండు కళ్ళు నన్ను అభిమానంగా చూస్తున్నాయి. ఎప్పుడు పిలవని రెండు పెదాలు నన్ను ఆప్యాయంగా పిలుస్తున్నాయి. ఏంటి ఇది నాన్సెన్స్? స్లో మోషన్ డాన్స్ ఆపి అసలు ఏం జరుగుతుంది చెప్పండి కదా. చెప్తాను బాబు, చెప్తాను. అందరికీ చెప్తాను. కథ మొత్తం చెప్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ తర్వాత రవి అస్తమించని మేసన్మతి సామ్రాజ్యం అది. ఆట పాటలలో, అన్ని కళలలో సర్వశ్రేయసి, అందచందాల, అతిలోక అపురూప సౌందర్య రాశి రాకుమారి మిత్రవింద. ధీవర అసమస్రవ్యధారుడు, ఉత్సర స్థిత గంభీరుడు, అతి బాహుబలవంతుడైన మహాసేనాధిపతి, సరదాల ఆపల రాయుడు. ఇంకేమైంది తాత? మిత్రవిందకి రాయుడికి మొదటి చూపులోనే ఎనలేని అమర ప్రేమ కలిగింది. కానీ విధి వక్రించింది. అది జోరుగా వర్షం కురుస్తున్న రోజు. అందాల ఈ జంట వారి ప్రేమ పంట కాకుండానే చితి మంటకి ఆహుతైపోయారు బాబు. ఆహుతైపోయారు. కానీ వారి అమర ప్రేమకు మరణం లేదని ప్రత్యక్ష సాక్షిగా నమ్మిన నేను ఇక్కడే ఇలాగే ఇన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఈరోజు నా కలల పంటగా ఈ జంట ఇరువురు ఒకటేసారి వచ్చి నా ఆనందానికి వందల సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాన్సెన్స్. ఐ డోంట్ బిలీవ్ దిస్. వద్దు బాబు, వద్దు. ఈ కథ నిన్నమ్మకుండా ఉందామనుకునే లోపే రమ్ము తిలకించుము ఈ చిత్రపటము. ఆ వర్షం కురిసిన రాత్రి ఈ జంటను విడతీస్తే ఈ
వసంతం విరిసిన నేటి రోజు నేను వీరిని కలుపుతున్నా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. యాదగిరి, ఇంత క్యారెక్టర్ నుంచి బయటికి రా. చాలా బాగా యాక్ట్ చేసావు. ఓ ఇట్లా డబ్బు తీసుకొని బాగా ఎంజాయ్ చేయి. బాగా చేశాను అన్నారు కదమ్మా, మరి ఇంకా కాస్త ఎక్స్ట్రా ఏమన్నా? ఓకే ఓకే, చాలా బాగా చేసావు. వాళ్ళిద్దరు బొట్టలో పడిపోయారు, కలిసిపోయారు. మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క వార్డ్రోబ్ మార్పు అయిందమ్మా, సారీ. పండగ చేస్తా బిర్యానీ తింపో. ఇదంతా డ్రామానా? డార్లింగ్ సో గ్రేట్. ప్రాబ్లం సాల్వ్ అవడానికి నేనే ప్లాన్ చేశాను. క్యూట్ డార్లింగ్ చూస్తా. డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని ఏంటండి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళేది లేదా? హాస్పిటల్ వెళ్తున్నాను. ఏంటో డిఫరెంట్ గా తయారైతే ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టు ఉంది. పిచ్చిదానికి పెళ్లి చేస్తున్నానులే, అది ఎంగేజ్మెంట్ ఇవాళ. ఎంత మంచి శుభవార్త చెప్పారండి, నేను కూడా వస్తానండి. నువ్వు రావద్దు, ఇంట్లో ఉండు. ఓకే, నేను చూసుకుంటామని. ఓకే బాయ్. ఈయన ఎప్పుడు ఇలానే అంటారు, కానీ ఆ పిచ్చిదానికి ఎవరున్నారు? ఒక చీర తీసుకొని నేను వెళ్ళిచ్చి వస్తాను. ఎవరు పెళ్లి చేసుకొని అదే ఇదేం చెప్తావు? నానమ్మ ఎవరి నువ్వు? ఏంటది? గట్టి పిక్చర్ విద్యావాళ్ళని చూస్తావా? వాళ్ళ టచ్ అంటే మీరు కూడా నాన్నగారు. వీడు అంజలినా జోలీ నేను చూడాల్సిన వయసులో ఇంకా అంజలి దేవి దగ్గర స్టక్ అయిపోయాడు. ఏమండి గ్లాస్ రెడీ చేశారా? అమ్మా ఎంతసేపు అయిందమ్మా నేను చూసి. ఇప్పుడే పడ్డారు కదరా. కన్న తల్లివమ్మా, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. మమతల తల్లికి బాధాభివందనం. అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా, అమ్మ నన్ను ఆశీర్వదించు. అమ్మా ఏంటమ్మా అది? నువ్వు కూడా? ఏమైందిరా? ఇది గంగాజలం. ఓ గంగాజలమ్మా, మన్నించమ్మా మన్నించు. నేను కూడా స్నానం చేసి రెడీ వస్తాను, మన ముగ్గురు తీసుకుందామమ్మా గంగాజలాన్ని. బాగా మేనేజ్ చేసావు. ఏ కొట్టు అంటే వీడి వల్ల డ్రింకింగ్ కూడా అవడం లేదు ఇంట్లో, ఫ్రీడమ్ వల్ల. ఇవన్నీ అయిపోయాక మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనం ఎంగేజ్మెంట్ కి వెళ్ళాలి. లెట్స్ గెట్ రెడీ, లెట్స్ గో. ఫస్ట్ డాన్స్. Now watch me back.
నేనే అసలు అంతకన్నా నాకు పడలేదు. మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళతో యురేకా అరే బూస్తే మొత్తం ఎవరు పిలుస్తారు? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదండి, పిచ్చిదానికి ఎంగేజ్మెంట్ అన్నారు కదా, అందుకని వచ్చాను. అవునా? నేను రావద్దని చెప్పా కదా. ఈ చీర తీసుకొని వచ్చానండి. ఓకే, చాలా ఉంటుంది. నాన్నగారు రండి, అమ్మగారు రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అలా రండి. కూర్చో, అలా రండి. చక్రి అమ్మగారు నాన్నగారు వచ్చారా? అయ్యో కదా విత్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎర్ర చీర నేను ఇస్తానండి, ఇంకో రోజు ఇస్తానండి. ఇస్తానండి ప్లీజ్ అండి. అయిపోయింది, ఇంకా అయిపోయింది. బాబు చీర పెళ్లి బాగుంది చీర అసలే జాత కాలు చూపుతున్నారేంటో. అమ్మో ఓకే, నేను చూసుకుంటా. హలో, జుట్టాలకయ్యా కాదు, ఏం కాదు సార్. నేను కాలేజ్ స్టూడెంట్ని. కాలేజ్ డ్రామాలో పార్టిసిపేట్ చేసి ఇంటికి వస్తుంటే బస్ స్టాప్లో వీళ్ళని అటాక్ చేసి నా పీక నొక్కేస్తుంటే ఇలా నన్ను అటాక్ చేశారు సార్. ఆ భాష మరి కాలకే భాష పీక నొక్కేస్తుంటే మాట్లాడలేక ఇలాగా మొత్తానికి ఇలాగైంది చూసింది నా పరిస్థితి. మీకు కావాలంటే నా ఐడి చూపిస్తాను, ఈ ఐడి చూడండి. కరెక్టే కదా, స్టూడెంట్వి. మా వాళ్ళు కొంచెం మర్చిపోయి తీసుకొచ్చారు, తప్పైపోయింది. ఈ సామాన్లు తీసుకుని వెళ్ళిపోవు. సరే సార్. కాలు చూపుతాం జాగ్రత్త. అయ్యో బాబోయ్. It
ఏమైంది ఏమైంది ఎవరు పుట్టా నేను చడిపోయామండి ఏంటా పిచ్చి మాటలు సరిగ్గా మాట్లాడు ఏం నేను నేను The beginning.